ఓం శాంతి. 15/11/2020 ప్రాతమురళి అవ్యక్త బాప్దాదా రివైజ్డ్ కోర్స్ 18/1/87 మధువనం. మురళీ టైటిల్ కర్మాతీత స్థితి యొక్క గుర్తులు. ఈరోజు అవ్యక్త బాప్దాదా తమ అవ్యక్త స్థితి భవ అన్న వరదానంను పొందిన పిల్లలను లేక అవ్యక్త ఫరిస్తాలను కలిసేందుకు వచ్చారు. ఈ అవ్యక్త మిలనము ఈ మొత్తం కల్పంలో ఇప్పుడు ఒక్కసారి సంగమయుగంలో జరుగుతుంది. సత్యుగంలో కూడా దేవ మిలనం ఉంటుంది, కానీ ఫరిస్తాల మిలనము అవ్యక్త మిలనము ఈ సమయంలోనే జరుగుతుంది. నిరాకారుడైన బాబా కూడా అవ్యక్త బ్రహ్మ బాబా ద్వారా మిలనాన్ని చేస్తారు. నిరాకారునికి కూడా ఈ ఫరిస్తాల సభ అతి ప్రియమనిపిస్తుంది. కనుకనే తమ ధామాన్ని వదిలి ఆకారి మరియు సాకారి ప్రపంచంలో మిలనాన్ని జరిపేందుకు వచ్చారు. ఫరిస్తా పిల్లల స్నేహ ఆకర్షణ వలన బాబా కూడా రూపాన్ని మార్చుకుని వేషాన్ని మార్చుకుని పిల్లల ప్రపంచంలోకి రావాల్సి వస్తుంది. ఈ సంగమయుగము బాబా మరియు పిల్లల అతి ప్రియమైన మరియు అతీతమైన ప్రపంచము. స్నేహమునకు అన్నిటికంటే ఎక్కువ ఆకర్షితం చేసే శక్తి ఉంది. అది పరమాత్మను బంధనముక్తిని కూడా, శరీరం నుండి విముక్తి అయిన వారిని కూడా స్నేహబంధనంలో బంధించేస్తుంది. ఆ శరీరాన్ని కూడా లోన్ తీసుకున్న శరీరధారిగా చేసేస్తుంది. ఇది పిల్లల స్నేహమునకు ప్రత్యక్ష ప్రమాణము. ఈరోజు నలువైపులా గల పిల్లల అనేక స్నేహధారలు స్నేహసాగరంలో కలిసిపోయే రోజు. మేము బాప్దాదాను కలిసేందుకు వచ్చాము అని పిల్లలు అంటారు. కలిసేందుకు పిల్లలు వచ్చారా, లేక పిల్లల్ని కలిసేందుకు బాబా వచ్చారా, లేక ఇరువురు మధువలను కలిసేందుకు వచ్చారా? పిల్లలు స్నేహసాగరంలో స్నానం చేసేందుకు వచ్చారు, కానీ బాబా వేలాది గంగలలో స్నానమాడేందుకు వస్తారు. కనుక గంగా సాగరముల మేళ విచిత్రమైన మేళ. స్నేహసాగరంలో కలిసిపోయి సాగర సమానంగా అయిపోతారు. ఈ రోజును బాబా సమానంగా అయ్యే స్మృతి దివసము లేక సమర్థ దివసము అని అంటారు. ఎందుకని? ఈరోజు బ్రహ్మ బాబా సంపన్నంగా మరియు సంపూర్ణంగా బాబా సమానంగా అయిన స్మృతి చిహ్న దివసము. బ్రహ్మ సంతానము సో తండ్రి, ఎందుకంటే బ్రహ్మ సంతానము కూడా తండ్రి కూడా. ఈరోజు బ్రహ్మ పిల్లవాని రూపంలో సుపుత్రుడైన పిల్లవానిగా అయ్యే రుజువును ఇచ్చారు. స్నేహస్వరూపంగా సమానంగా అయ్యే రుజువును ఇచ్చారు. అతి ప్రేమ మరియు అతీతంగా ఉండే రుజువును ఇచ్చారు. బాబా సమానంగా కర్మాతీతంగా అనగా కర్మబంధనం నుండి ముక్తులై అతీతంగా అయ్యే రుజువుని ఇచ్చారు. మొత్తం కల్పం యొక్క కర్మల లెక్కాచారం నుండి విముక్తి అయ్యే రుజువునిచ్చారు. కేవలం సేవ స్నేహము తప్ప మరి ఏ ఇతర బంధనము లేదు. సేవలో కూడా సేవా బంధనంలో బంధింపబడే సేవాధారి కాదు. ఎందుకంటే సేవలో కొందరు బంధనముక్తులై సేవ చేస్తే కొందరు బంధన యుక్తులై సేవ చేస్తారు. సేవాధారి బ్రహ్మబాబా కూడా, కానీ సేవ ద్వారా హత్తుకు చెందిన రాయల్ కోరికలు సేవలు కూడా
లెక్కాచారపు బంధనంలో బంధిస్తాయి. కానీ సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారం నుండి కూడా ముక్తులుగా ఉంటారు. దీనిని కర్మాతీత స్థితి అని అనబడుతుంది. దేహ బంధనము, దేహ సంబంధాల బంధనము ఎలానో అలాగే సేవలో స్వార్థము, ఈ బంధనం కూడా కర్మాతీతంగా అయ్యేందులో విఘ్నాన్ని వేస్తుంది. కర్మాతీతంగా అవ్వటము అనగా ఈ రాయల్ లెక్కాచారం నుండి కూడా విముక్తి. మెజారిటీ గీతా పాఠశాలలకు నిమిత్తమైన సేవాదారులు వచ్చారు కదా. మరి సేవ అనగా ఇతరులను కూడా విముక్తులుగా చేయడము. ఇతరులను విముక్తులుగా చేస్తూ స్వయంనైతే బంధనలో బంధించుకోవటం లేదు కదా. నష్టమోహులుగా అయ్యేందుకు బదులుగా లౌకిక పిల్లలు మొదలైన వారందరిపై ఉన్న మోహాన్ని త్యాగం చేసి స్టూడెంట్లపై మోహంనైతే పెట్టుకోవడం లేదు కదా. వీరు చాలా మంచివారు, చాలా మంచివారు, మంచివారు, మంచివారు అని అనుకుంటూ నావారు అనే కోరికతో కూడిన బంధనంలో అయితే బంధింపబడటం లేదు కదా. బంగారు సంఖ్యలు అయితే మంచిగా అనిపించడం లేదు కదా. మరి ఈ రోజును హత్యకు చెందిన మేరే మేరే, నావి నావి అన్న వాటి నుండి విముక్తులుగా అయ్యే రోజుగా అనగా కర్మాతీతంగా అయ్యే అవ్యక్త దివసంగా జరుపుకోండి. స్నేహానికి రుజువు అని దీన్నే అంటారు. కర్మాతీతంగా అవ్వటము అందరి ఈ లక్ష్యమైతే బాగుంది. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఎంతవరకు కర్మల బంధనం నుండి అతీతంగా అయ్యారు. మొదటి విషయము లౌకికము మరియు అలౌకికము, కర్మ మరియు సంబంధము రెండింటిలో స్వార్థభావం నుండి ముక్తి. రెండవ విషయము వెనుకటి జన్మల కర్మల లెక్కాచారం కారణంగా కానీ లేక వర్తమాన పురుషార్థంలోని బలహీనత కారణంగా కానీ ఎటువంటి వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశం అవ్వటం నుండి ముక్తులుగా అయ్యారా. ఎప్పుడైనా ఏదైనా బలహీన స్వభావ సంస్కారము లేక వెనుకటి సంస్కార స్వభావము వశీభూతంగా చేస్తుంది అంటే అది బంధనయుక్తము, బంధన ముక్తం కాదు. మేము అనుకోలేదు కానీ స్వభావము లేక సంస్కారం చేయిస్తుంది అని ఇలా ఆలోచించవద్దు. ఇది కూడా బంధన ముక్తికి గుర్తు కాదు, ఇది బంధనయుక్తమునకు గుర్తు. మరొక విషయము, ఏదైనా పరిస్థితి అది సేవకు, సంఘటనకు, ప్రకృతికి చెందిందైనా అది స్వస్థితిని లేక శ్రేష్ఠ స్థితిని కదిలిస్తుంటే అది కూడా బంధనముక్త స్థితి కాదు. ఈ బంధనము నుండి కూడా విముక్తి. మూడో విషయము, పాత ప్రపంచంలో పాత అంతిమ శరీరంలో ఎటువంటి వ్యాధి అయినా తమ శ్రేష్ఠ స్థితిని అలజడిలోకి తీసుకుని రావటం, దీని నుండి కూడా విముక్తి. ఒకటేమో వ్యాధి రావటము, ఒకటేమో వ్యాధి కదిలించటము. కనుక రావటము ఇది విధి, కానీ స్థితి కదిలిపోవటము ఇది బంధనయుక్తమునకు గుర్తు. స్వచింతన, జ్ఞాన చింతన, శుభచింతకులుగా అయ్యే చింతన మారి శారీరక వ్యాధి చింతన నడవటం, దీని నుండి విముక్తి. ఎందుకంటే ప్రకృతి గురించి ఎక్కువగా చింతించటము చితి రూపంలోకి మారిపోతుంది. కనుక దీని నుండి విముక్తులవ్వటము, దీనిని కర్మాతీత స్థితి అని అనబడుతుంది. ఈ అన్ని బంధనాలను వదలడము ఇదే కర్మాతీత స్థితికి గుర్తు. బ్రహ్మబాబా ఈ అన్ని కర్మబంధనాల నుండి విముక్తులై కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకున్నారు. కనుక ఈరోజు బ్రహ్మబాబా సమానంగా కర్మాతీతంగా అయ్యే రోజు.
ఈ రోజు యొక్క మహత్వాన్ని తెలుసుకున్నారా? అచ్చా, నేటి సభ విశేషంగా సేవాదారులది, అనగా పుణ్యాత్మలుగా అయ్యేవారి సభ. గీతా పాఠశాలలను తెరవటము అనగా పుణ్యాత్మగా అవటము. అన్నిటికంటే అతిపెద్ద పుణ్యము ప్రతి ఆత్మను సదాకాలం కొరకు, అనగా అనేక జన్మల కొరకు పాపాల నుండి విముక్తి చేయటము. ఇది పుణ్యము. గీతా పాఠశాల అన్న పేరు చాలా బాగుంది. గీతా పాఠశాల వారు అనగా సదా స్వయం గీతా పాఠశాలను చదివేవారు, గీతా పాఠమును చదివేవారు మరియు చదివించేవారు. గీతా జ్ఞానంలోని మొదటి పాఠము అశరీరి ఆత్మగా అవ్వండి మరియు అంతిమ పాఠము నష్టో మోహ స్మృతి స్వరూపులుగా అవ్వండి. మొదటి పాఠము విధి మరియు అంతిమ పాఠము విధితో సిద్ధి. మరి గీతా పాఠశాల వారు ప్రతి సమయము ఈ పాఠాన్ని చదువుతారా లేక కేవలం మురళిని వినిపిస్తారా? ఎందుకంటే సత్యమైన గీతా పాఠశాల విధి ఏమిటంటే ముందుగా స్వయం చదవటము అనగా తయారవ్వటము, తర్వాత ఇతరులకు నిమిత్తులుగా అయ్యి చదివించటము. మరి గీతా పాఠశాల వారందరూ ఈ విధితో సేవ చేస్తారా? ఎందుకంటే మీరందరూ ఈ విశ్వం ముందు పరమాత్మ చదువుకు శాంపుల్, నమూనా. శాంపుల్కు మహత్వం ఉంటుంది. శాంపుల్ అనగా ఆత్మలకు అలా అయ్యేందుకు ప్రేరణిస్తుంది. కనుక గీతా పాఠశాల వారిపై పెద్ద బాధ్యత ఉంది. శాంపుల్గా అవ్వటంలో ఒకవేళ ఏ కొంచెమైనా లోపం కనిపించినట్లయితే అనేక ఆత్మల భాగ్యమును తయారు చేసేందుకు బదులుగా భాగ్యమును తయారు చేయటం నుండి వంచితులుగా చేసేందుకు నిమిత్తులుగా అవుతారు. ఎందుకంటే చూసేవారు వినేవారు సాకార రూపంలో నిమిత్త ఆత్మలైన మిమ్మల్ని చూస్తారు. బాబా అయితే గుప్తం కదా, కనుక మీ శ్రేష్ఠ కర్మలను చూసి అనేక ఆత్మలు శ్రేష్ఠ కర్మలు చేసి తమ భాగ్యరేఖను శ్రేష్టంగా తయారు చేసుకోగలిగేలా అటువంటి శ్రేష్ఠ కర్మను చేసి చూపించండి. కనుక ఒకటేమో స్వయమును సదా శాంపుల్గా భావించటం, మరొకటి సదా మీ సింబల్ గుర్తును గుర్తుపెట్టుకోవటము. గీతా పాఠశాల వారి సింబల్ ఏంటో తెలుసా? కమల పుష్పము కమలంగా అవ్వండి మరియు అమలు చేయండి అని బాప్దాదా వినిపించారు. కమలంగా అయ్యేందుకు సాధనని అమలు చేయటం. ఒకవేళ అమలు చేయనట్లయితే కమల పుష్పంగా అవ్వలేరు. కనుక శాంపుల్ మరియు కమల పుష్పముల సింబల్ను సదా బుద్ధిలో పెట్టుకోండి. సేవ ఎంతగా వృద్ధి పొందినా కానీ సేవ చేస్తూ అతీతులుగా అయ్యి ప్రియమైన వారిగా అవ్వాలి. కేవలం ప్రియమైన వారిగా అవ్వద్దు, అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వాలి. ఎందుకంటే సేవపై ప్రేమ ఉండటము మంచి విషయమే, కానీ ప్రేమ ఆకర్షణ రూపంలోకి మారిపోకూడదు. అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వటము అని దీనిని అంటారు. సేవకు నిమిత్తంగా అయ్యారు, ఇదైతే చాలా బాగా చేశారు. పుణ్య ఆత్మ అన్న బిరుదైతే లభించేసింది. కనుకనే చూడండి, ప్రత్యేక ఆహ్వానం ఇచ్చారు. ఎందుకంటే పుణ్యకార్యము చేశారు. ఇంతకుముందు సిద్ధి పాఠం ఏదైతే చదివారో సిద్ధి యొక్క స్థితి నుండి ఇప్పుడు వృత్తిని ప్రాప్తి చేసుకుంటూ ఉండాలి. భవిష్యత్తులో ఏం చేయాలో అర్థమైందా? అచ్చా, అందరూ విశేషంగా ఒక విషయంలో ఎదురు చూస్తున్నారు. అది ఏంటి? రిజల్ట్ వినిపించాలి. రిజల్ట్ను మీరు వినిపిస్తారా లేక బాబా వినిపిస్తారా? బాప్దాదా ఏమన్నారు? రిజల్ట్ని తీసుకుంటారా లేక ఇస్తారా?
డ్రామా ప్లాన్ అనుసారంగా ఏదైతే జరిగిందో, ఎలా జరిగిందో దానిని మంచిదనే చెప్తారు. అందరూ లక్ష్యమును మంచిగా పెట్టుకున్నారు. లక్షణాలు యథాశక్తి కర్మల్లో చూపించారు. బహుకాలపు వరదానమును నంబర్ వారీగా ధారణ చేశారు కూడా. మరియు ఇప్పుడు కూడా ఏ వరదానంనైతే ప్రాప్తి చేసుకున్నారో ఆ వరదానీమూర్తులుగా అయ్యి బాబా సమానంగా వరదాన దాతగా అవుతూ ఉండాలి. ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటారు? వరదానమైతే లభించింది. ఇప్పుడు ఈ సంవత్సరము బహుకాలపు బంధనముక్తులుగా అనగా బాబా సమానంగా కర్మాతీత స్థితి యొక్క విశేష అభ్యాసమును చేస్తూ ప్రపంచమునకు అతీతము మరియు ప్రియత్వముల అనుభవం చేయించండి. అప్పుడప్పుడు అనుభవము చేయటము ఇప్పుడు ఈ విధిని మార్చి బహుకాలపు అనుభూతుల యొక్క ప్రత్యక్షతగా బహుకాలపు నిశ్చల, నిర్విఘ్న, నిర్బంధన, నిర్వికల్ప, నిర్వికర్మ అనగా నిరాకారి, నిర్వికారి, నిరహంకారి ఈ స్థితిని ప్రపంచం ముందు ప్రత్యక్ష రూపంలో తీసుకునండి. బాబా సమానంగా అవ్వటము అని దీనినే అంటారు. అర్థమైందా? రిజల్ట్లో ముందుగా స్వయంతో స్వయం సంతుష్టంగా ఉండటము. ఇది ఎంత ఉంది? ఎందుకంటే ఒకటేమో స్వయం యొక్క సంతుష్టత, రెండవది బ్రాహ్మణ పరివారం యొక్క సంతుష్టత, మూడవది బాబా యొక్క సంతుష్టత. మూడింటి రిజల్ట్లో ఇప్పుడు ఇంకా ఎక్కువ మార్కులు తీసుకోవాలి. కనుక సంతుష్టంగా అవ్వండి, సంతుష్టంగా చెయ్యండి. బాబా యొక్క సంతుష్టమణులుగా అయి సదా మెరుస్తుండండి. బాప్దాదా పిల్లల్ని గౌరవిస్తారు కనుక గుప్త రికార్డును తయారు చేస్తారు. కాబోయే దేవతలు కనుక బాప్దాదా సదా సంపన్నతా స్థితిని చూస్తారు. అచ్చా, అందరూ సంతుష్టమణులే కదా. వృత్తిని చూసి సంతోషంగా ఉండండి. అప్పుడు రోడ్డు వరకు క్యూ ఏర్పడాలి అని మీరందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడైతే కేవలం హాల్ నిండింది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు నిద్రపోతారా లేక అఖండ యోగాన్ని చేస్తారా? ఇది కూడా జరుగుతుంది. కనుక కొంచెమునికి సంతోషంగా ఉండండి. 3 అడుగులకు బదులుగా 1 అడుగు భూమి లభించినా కూడా సంతోషంగా ఉండండి. ముందు ఇలా జరిగేది ఇలా ఆలోచించకండి. పరివారం వృద్ధి చెందుతున్నందుకు సంతోషపడండి. ఆకాశము మరియు పృథ్వీ అయితే తరిగిపోయేవి కాదు కదా. పర్వతాలైతే చాలా ఉన్నాయి. ఇది కూడా జరగాలి, అది కూడా లభించాలి. ఇలా ఆలోచించి విషయాన్ని పెద్దదిగా చేసేస్తారు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని దాదీలు కూడా ఆలోచనలో పడతారు. పగటిపూట ఎండలో నిద్రపోయి రాత్రిపూట మేల్కొని ఉంటే అటువంటి రోజు కూడా వస్తుంది. వారు అగ్నిని వెలిగించి వెచ్చదనం కోసం దాని చుట్టూ కూర్చుంటారు. మీరు యోగాగ్నిని వెలిగించి కూర్చుంటారు. ఇష్టమేనా లేక మంచం కావాలా? కూర్చునేందుకు కుర్చీ కావాలా? ఈ పర్వతాల ఆధారాన్ని కుర్చీగా చేసుకోవాలి. సాధనాలు ఉన్నప్పుడు సుఖాన్ని తీసుకోండి, లేనప్పుడు పర్వతాన్ని కుర్చీగా చేసుకోవాలి. వీపుకు విశ్రాంతి కావాలి కదా. ఇంకేం లేదు. 5,000 మంది వచ్చినట్లయితే కుర్చీలను తీసివేయవలసిందే కదా. తర్వాత క్యూ ఏర్పడినప్పుడు మంచాలను కూడా వదలాల్సి వస్తుంది. ఎవరు రెడీగా ఉండండి. ఒకవేళ మంచాలు దొరికినా సరేనండి, నేల దొరికినా కూడా సరేనండి అనాలి. ఇలా ప్రారంభంలో చాలా అభ్యాసం చేయించాము. 15 రోజుల వరకు ఆసుపత్రులు మూసుండేవి.
ఉబ్బసం రోగులు కూడా జొన్న రొట్టెను తినేవారు, మజ్జిగను తాగేవారు. కానీ అనారోగ్యం ఉండేది కాదు. అందరూ ఆరోగ్యవంతులుగా అయిపోయారు. ప్రారంభంలో దీనిని అభ్యాసం చేసి చూపించారు. మరి అంతిమంలో కూడా జరుగుతుంది కదా. లేదంటే ఆలోచించండి, ఉబ్బసం రోగులకు మజ్జిగ ఇచ్చినట్లయితే ముందే గాబరపడిపోతారు. కానీ ఆశీర్వాదం అనే మందు తోడుగా ఉంటుంది కనుక మనోరంజనం అయిపోతుంది. పరీక్షగా అనిపించదు, త్యాగం కాదు, విహారయాత్ర అయిపోతుంది. మరి అందరూ తయారుగా ఉన్నారా? లేక ఏర్పాట్లు చేసేవారి వద్దకు టీచర్లు లిఫ్ట్ని తీసుకుపోతారా? అందుకని పిలవరు కదా. సమయం వచ్చినప్పుడు ఈ అన్ని సాధనాల నుండి కూడా దూరమై సాధన యొక్క సిద్ధి రూపంలో అనుభవం చేయించండి. ఆత్మిక మిలిటరీ సైన్యం కూడా కదా, మిలిటరీ పాత్రని కూడా పోషించాలి కదా. ఇప్పుడైతే స్నేహ పరివారం ఉంది, ఇల్లు ఉంది, దీనిని కూడా అనుభవం చేస్తున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు ఆత్మిక మిలిటరీ వారిగా అయ్యి ఎటువంటి సమయం వస్తుందో దానిని అదే స్నేహంతో దాటడం, ఇది కూడా మిలిటరీ వారి విశేషత. అచ్చా, గుజరాత్ వారికి ఎవరు రెడీగా ఉండే విశేష వరదానం ఉంది. ఏం చేయాలి, ఎలా రావాలి, రిజర్వేషన్ దొరకలేదు అన్న సాకులు చెప్పరు, చేరుకుంటారు. సమీపంగా ఉన్నందుకు లాభము. గుజరాత్ వారికి ఆజ్ఞాకారులుగా అయ్యే విశేష ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే సేవలో కూడా హాజీ, సరేనండి అంటారు కదా. శ్రమతో కూడుకున్న సేవను ఇప్పుడు గుజరాత్ వారికి ఇస్తారు కదా. రొట్టెల సేవను ఎవరు చేస్తారో? ఉండేందుకు స్థానాన్ని ఇచ్చే సేవ, పరుగులు పెట్టి చేసే సేవను గుజరాత్ వారు చేస్తారు. బాప్దాదా అన్నిటినీ చూస్తారు. బాప్దాదాకు తెలియదని కాదు, శ్రమ చేసేవారికి విశేషంగా ప్రేమ ప్రాప్తిస్తుంది. సమీపంగా ఉండే భాగ్యం ఉంది, మరియు భాగ్యంని ఎక్కువ చేసుకునే విధానంను మంచిగా ఉంచుతారు. భాగ్యాన్ని పెంచుకోవడం అందరికీ రాదు. కొందరికి భాగ్యం ప్రాప్తిస్తుంది, కానీ అంతవరకే ఉంటారు, పెంచుకోవడం రాదు. కానీ గుజరాత్ వారికి భాగ్యం ఉంది, మరియు దానిని పెంచుకోవటం కూడా వస్తుంది. కనుక మీ భాగ్యమును పెంచుకుంటున్నారు. దీనిని చూసి బాప్దాదా కూడా సంతోషిస్తారు. కనుక బాబా యొక్క విశేష ఆశీర్వాదము, ఇది కూడా భాగ్యమునకు ఒక గుర్తు. అర్థమైందా? నలువైపుల నుండి స్నేహి పిల్లలు ఎవరైతే చేరుకున్నారో, బాప్దాదా కూడా దేశ విదేశములలోని స్నేహి పిల్లలందరి స్నేహమునకు రిటర్న్గా సదా అవినాశి స్నేహి భవ అన్న వరదానముని ఇస్తున్నారు. స్నేహంతో దూరాల నుండి పరిగెత్తుకుని వచ్చి చేరుకున్నారు. అలాగే ఏ విధంగానైతే స్థూలంగా పరుగులు పెట్టారో, సమీపంగా చేరుకున్నారో, సమ్ముఖమునకు చేరుకున్నారో, అలా పురుషార్థంలో కూడా విశేషంగా ఎగిరే కళ ద్వారా బాబా సమానంగా అవ్వాలి. అనగా సదా బాబా సమీపంగా ఉండాలి. ఏ విధంగానైతే ఇక్కడకు ఎదురుగా చేరుకున్నారో, అలా సదా ఎగిరే కళ ద్వారా బాబా సమీపంగానే ఉండాలి. ఏం చేయాలో అర్థమైందా? ఈ స్నేహము మనస్పూర్వకమైన స్నేహము. మనోభిరాముడైన బాబా వద్దకు మీరు చేరుకునేందుకు ముందే చేరుకుంటుంది. సన్ముఖంలో ఉన్నా లేక ఈరోజు దేశ విదేశంలో శరీరంతో దూరంగా ఉన్నా, కానీ దూరంగా ఉన్నా కూడా పిల్లలందరూ అతి సమీపంగా ఉన్న హృదయ సింహాసనాధికారులు. మరి అన్నిటికంటే సమీపంగా ఉన్న స్థానము మనసు. కనుక
విదేశము లేక దేశంలో కూర్చోలేదు, కానీ హృదయ సింహాసనంపై కూర్చున్నారు కనుక సమీపులైపోయారు కదా. పిల్లలందరి ప్రియ స్మృతులు, ఫిర్యాదులు, మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణలు, కానుకలు అన్నీ బాబా వద్దకు చేరుకున్నాయి. బాబ్దాదా కూడా స్నేహి పిల్లలకు సదా శ్రమ నుండి ముక్తులై ప్రేమలో మగ్నమై ఉండండి అన్న వరదానమును ఇస్తున్నారు. మరి అందరికీ రిటర్న్ లభించింది కదా. అచ్చా, సర్వ స్నేహి ఆత్మలకు, సదా సమీపంగా ఉండే ఆత్మలకు, సదా బంధనముక్తులు, కర్మాతీత స్థితిలో బహుకాలపు అనుభవం చేసే విశేష ఆత్మలకు, సర్వ హృదయ సింహాసనాధికారి సంతుష్ట మణులకు బాప్దాదాల అవ్యక్త స్థితి భవ అన్న వరదానంతో పాటు ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్. వరదానము: పాత ఖాతాను సమాప్తం చేసి కొత్త సంస్కారాల రూపీ కొత్త వస్త్రాలను ధారణ చేసి బాబా సమానంగా సంపన్న భవ. విస్తారము: దీపావళి రోజు కొత్త వస్త్రాలను ధరిస్తారు. అలా పిల్లలైన మీరు ఈ మర్జీవా నూతన జన్మలో నూతన సంస్కారాల రూపీ వస్త్రాలను ధారణ చేసి నూతన సంవత్సరంను జరుపుకోండి. మీ బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత మొదలైన పాత ఖాతాలు ఏవైతే ఉండిపోయాయో వాటిని సమాప్తం చేసి సత్యమైన దీపావళిని జరుపుకోండి. ఈ కొత్త జన్మలో కొత్త సంస్కారాలను ధారణ చేసినట్లయితే బాబా సమానంగా సంపన్నంగా అవుతారు. స్లోగన్: శుద్ధ సంకల్పాలనే ఖజానా జమ అయినట్లయితే వ్యర్థ సంకల్పాలలో సమయము పోదు. థ్యాంక్ యూ మీఠే బాప్ దాదా. ఓం శాంతి.